స్వాగతం. శ్రీదేవి కిరణ్ కుమార్ అంటూ మీ ముందుకు వచ్చిన నేను శ్రీదేవి ప్రపంచం అంటూ మళ్ళా మీ ముందుకి వచ్చాను. వంకాయ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. మందార చెట్లు, వంకాయ చెట్టుకైతే వంకాయలు ఉన్నాయి, పోయేటప్పుడు కోసుకెళ్ళాలి. వంకాయ చెట్లు ఉన్నాయి, మందార చెట్లు ఉన్నాయి, మల్లె చెట్టుకైతే మంచిగా మొగ్గ ఉంది. మల్లె చెట్టుకు చూడండి మొగ్గ మంచిగా కనిపిస్తుంది, మంచి పచ్చగా ఉంది. ఎండలు కొడుతున్నా వర్షాలు వస్తున్నా పూలు మాత్రం మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు కనకాంబరం చెట్లు, కనకాంబరాలు పూలన్నీ కోసారు. కనకాంబరం చెట్టు పక్క మట్టి దొండ తీగ ఉంది. మల్లె చెట్టు ఇంకోటి, కనకాంబరం చెట్లు అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ కనకాంబరం పూలు చూడు చిన్నగా మంచిగా కనిపిస్తున్నాయి పూలు. దొండ తీగ అంతా కింద వాకింది. మనీ ప్లాంట్ ఉంది. ఇంకేం చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్టు ఉంది, మైదాకు చెట్టు ఉంది. మల్లె చెట్టు నిండా మొగ్గ ఉంది మంచిగా. ఎండాకాలం అయిపోయినా వర్షాలు వస్తున్నా జూన్ జూలై అయినా కూడా మంచిగా పూలు ఉన్నాయి. దొండ తీగ ఎట్లా వాకింది చూడండి. కనకాంబరాలు కొన్ని కోస్తున్నాను, మా చెల్లి అటు సైడ్ కోస్తుంటే నేను కొన్ని కోస్తున్నాను. తమలపాకు చెట్టు కూడా ఉంది మంచిగా చూడండి. దీని పక్కనే తమలపాకు చెట్టు ఉంటుంది. శ్రీదేవి ఏదో అనుకుంటే ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను పూలు కోసుకుంటా వీడియో తీస్తున్నాను, అందుకే ఇలా వస్తుందన్నమాట. ఈ చెట్లకు పూలు వెళ్ళినప్పుడల్లా, మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా పూలు కోసుకొస్తాం. అక్కడ మా చెల్లె పూలు కోస్తుంది, అటు తిరిగి ఉంది. ఇక్కడ నేను ఎటు వచ్చానంటే మీకు తమలపాకు చెట్టు చూపిద్దామని ఇటు సైడ్ వచ్చాను. కలమంద తమలపాకు తమలపాకు ఏర్లతోటి కాడలు ఉన్నాయని చూస్తున్నాను. అవే లాగుతున్నాను అన్నమాట. వెళ్తుందా కట్ అవుతుందని, అది కట్ అవుతలేదు. మా అమ్మాయిని కత్తెర తేవడానికి వెళ్ళింది. తెచ్చాక కట్ చేసుకోవచ్చు అనేసి చూస్తుంది. పెద్దగా ఉంది, అంతా కోసేసిరంట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా ఎగురు వస్తుందని. ఈ ఆకు పేరు ఏం పేరు మర్చిపోయినా. ఇది ఘాటు ఉంటుంది, మంచిగా ఉంటుంది. కరివేపాకు చెట్టు చూడండి ఎలా ఉంది మంచిగా. దొండ చెట్టు, మందార చెట్టు. ఏదో బట్టలు ఉతికేసి మా బట్టలనే తీస్తున్నావా అని మా అమ్మాయి అంటుంది. ఏమి బట్టలు నేను తీస్తలే, చెట్లనే తీస్తున్నా అంటున్నా. టేబుల్ రోజు మా చెల్లె వాళ్ళ చిన్న కూతురు చెట్లకు నీళ్ళు పూస్తుంది. ఇవాళ మొత్తము అంత సాఫ్ చేసిన, నేను నాన్న కలిసి అంత సాఫ్ చేసినాము. అంతా ఇవాళ సండే కదా, అంతా ఊకినాము అని చెప్తుంది. ప్లీజ్